హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 177. రుద్ర నవ్వు దేనికో అర్థమై శివాని గుర్రుగా చూసింది. అతను అలాగే నవ్వడంతో ఉడుక్కుంటూ, చాలే, ఏదో అప్పట్లో భయం వేసింది. ఆ గొడవను మనసులో పెట్టుకుని నేను నిన్ను చీట్ చేశానని నమ్మి నువ్వు కూడా నన్ను దొంగతనం చేశానని కొట్టాలని చూడలేదా అని ఉక్రోషంగా అడిగింది శివాని రుద్రని. ఆమె మెడ మీద ముద్దు పెట్టి సైడ్ నుండి తన కళ్ళల్లోకి చూస్తూ, అప్పట్లో నా బిహేవియర్ వల్ల చాలా సఫర్ అయ్యావు కదా, సారీ, కానీ ఆ సంఘటనే నన్ను నీ గురించి ఆలోచించేలా చేస్తుంది. అందుకే ఈరోజు నువ్వు నా సొంతమయ్యావు. చెడులో కూడా మంచి ఎదురవ్వడం అంటే ఇదే కదా. అవునే, ఆ కళలో నిన్ను ఏం చేశానంతగా భయపడ్డానికి అని కవ్వింపుగా అడిగాడు రుద్ర. శివాని అప్పటిదాకా నవ్వేది కాస్త మూతి ముడిచి, ఆ కళ్ళు ఏం జరిగిందో చెప్పగానే రుద్ర గట్టిగా నవ్వుతూ, అయితే మన ఫస్ట్ నైట్ చాలా వైల్డ్గా మొదలైందన్నమాట. ఓ పని చేద్దామా, ఈ కళని ఆఫ్టర్ డెలివరీ ఒకసారి ట్రై చేద్దామా అంటూ కన్ను గీటాడు రుద్ర. శివాని చిరుకోపంగా అతని ఒళ్ళో నుండి ఒంగి పక్కనున్న పిల్లో తీసి అతని కొడుతూ, నేను భయపడి బాధపడ్డం కావాలా నీకు, ఇందుకే నేను సైకో అనేది అని కోపంగా అనగానే రుద్ర నవ్వుతూ శివాని కొట్టే దెబ్బల నుండి తప్పించుకుంటూ, ఓయ్, సైకో ప్రేమ చాలా బాగుంటుందంట. ఈ మధ్య అందరూ అలాంటి మూవీస్నే లైక్ చేస్తున్నారు. అందుకే మనం ఒకసారి ట్రై చేద్దామే. అంటే నువ్వు నాపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం నేరం తెలుసా అంటూ, నిన్ను చిన్న మాట అంటే నా మీదకి వచ్చే నీ కొడుకు నువ్వు నన్ను కొట్టడం చూడాలి. అప్పుడు వాడి సపోర్ట్ ఎవరికో తెలుస్తుంది అని నవ్వుతూ అన్నాడు రుద్ర. నీ మాటలు బట్టే నా చేతులు, నువ్వు బుద్ధిగా ఉంటే నేనేమైనా అంటానా అని చిరుకోపంగా అడిగింది శివాని. బుద్ధిగా కాకేం చేశానే, ఏదో నీ కళని నిజం చేద్దామనడం తప్ప, భార్య కళలు నిజం చేయడం భర్తగా నా ధర్మం కదా అని నేను మంచిగా ఆలోచిస్తే కొడతావా? అయినా మంచికి రోజులు కావని ఎప్పుడు చెప్పింది మా బామ్మ అని పైకి చూస్తూ భారమైన ఫీలింగ్ని చూపిస్తూ డ్రామాటిక్గా చెప్పాడు రుద్ర. శివాని వెటకారంగా, ఆహా, ఎప్పుడో నువ్వు పుట్టకముందు పోయిన మీ బామ్మ నీకు ఇలా చెప్పిందంట సారు. పైనుండి దిగొచ్చిందే లేక సమాధి నుండి లేచొచ్చి చెప్పిందా? అయినా భార్య కళలు నెరవేర్చడం మీనింగ్ ఇదని నాకు ఇప్పటిదాకా తెలియలేదు సుమి అని వ్యంగ్యంగా అంది శివాని. నీకు మాటలు బాగా ఎక్కువ అయ్యాయే, అర్జెంట్గా నీ మౌత్ని క్లోజ్ చేయాలి అంటూ శివాని రియాక్ట్ అయ్యేలోగా ఆమెను బెడ్ మీదకు వాల్చి తనపై ఒరిగి తన పెదవులను అందుకున్నాడు రుద్ర. భర్త అందిస్తున్న ఆ తీయనైన ముద్దుకు శివాని అతన్ని దూరం చేయలేదు. గొడవలన్నీ మర్చిపోయి ఇష్టంగా అతనికి అనుకూలంగా మారింది. తనని పూర్తిగా డైవర్ట్ చేసిన రుద్ర కాసేపు ముద్దులతో ముంచి అలసిపోయిన సతికి తన ఎదుని పానుపుగా చేసి నిద్రపుచ్చాడు. గిరీష్ ఎదురుగా భయంగా నిలబడిన అతని పిఏ, సార్, అక్కడ మన వాళ్ళెవరూ రెస్పాండ్ అవ్వడం లేదు, మన ప్లేస్ కూడా ఖాళీగా ఉందంట అంటూ తనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ గిరీష్కి అందించాడు అతను. గిరీష్ షాక్ అవుతూ, వాట్, ఖాళీగా ఉండడం ఏంటి, అందులో ఉన్న సరుకు మాల్ ఏమైంది, మన వాళ్ళంతా ఏమయ్యారో కనుక్కో, క్విక్, బసవ కూడా లేడు, వాడుంటే నాకు ఇలాంటి తలనొప్పులుండవు అంటూ ఫ్రస్ట్రేట్ అవుతున్న గిరీష్కి అప్పుడే అతను వచ్చే డబ్బుడు కమ్ముడిపోయిన ఒక కరప్టెడ్ పోలీస్ ఫోన్ చేశాడు. వీడేంటి నాకు డైరెక్ట్గా ఫోన్ చేస్తున్నాడు అని డౌట్ పడుతూ కాల్ అటెంప్ట్ చేసిన గిరీష్, సార్, మీకు బ్యాడ్ న్యూస్, మీ వాళ్ళని కొత్తగా వచ్చిన ఏసీపీ ఆర్యన్తో కలిసి పట్టుకున్నాడు రుద్రదేవ్ వర్మ. మీ వాళ్ళంతా ఇప్పుడు రుద్ర గారి కస్టడీలోనే ఉన్నారంట. అంతేకాదు, అక్కడ మీరు దాచిన అమ్మాయిల్ని, చిన్నపిల్లలతో పాటు గర్ల్స్, డ్రగ్స్ని కూడా రుద్రదేవ్ తన మనుషులతో మాయం చేశాడు. ఈ విషయంలో కమిషనర్ కూడా రుద్రగారికి సపోర్ట్గా ఉన్నారు. రూల్స్కి అగెనెస్ట్గా ఆయన ప్రవర్తించడం ఇదే ఫస్ట్ టైం అని డిపార్ట్మెంట్లో అందరూ చెవులు కొరుకుంటున్నారు అని తనకు తెలిసిన న్యూస్ చేరవేశాడు ఆ పోలీస్. ఒరే రుద్ర అంటూ పళ్ళు నూరాడు గిరీష్. కాసేపు సైలెన్స్ తర్వాత మాట్లాడిన అతను, ఓకే, ఒక పని చెయ్యి, నేను చెప్పింది చెప్పినట్టు వెంటనే ఆ పని మొదలుపెట్టు అంటూ ఆ పోలీస్ ఏం చేయాలో చెప్పాడు గిరీష్. అదంతా విన్న ఆ పోలీస్ భయంగా, సార్, ఇదంతా చేసింది నేనే అని నా పై వాళ్ళకు తెలిస్తే నా జాబ్ పోతుంది అని టెన్షన్గా చెప్పాడు. గిరీష్ కోపంగా, రేయ్, ఆ బోడీ జాబ్ చేస్తే నీకు వచ్చేదెంతరా, నేను చెప్పినట్టు చేయి, నేను కోటీశ్వరుని చేస్తాను. నీ స్టేషన్లోనే కదా కంప్లైంట్ ఇచ్చారు. ఆ రుద్ర స్టాఫ్కి సంబంధించిన పేరెంట్స్ వాళ్ళు మాట్లాడినంత రికార్డ్ అయింది కదా, ఆ వీడియోని కాస్త మార్చి మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వచ్చేలా చేయి. అలాగే న్యూస్లో ఏం చెప్పాలో వాళ్ళకు కూడా నోట్ పంపు. ఆ పని చేసినందుకు నీకు జన్మలో చూడని డబ్బిస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు గిరీష్. డబ్బు కోసం దిగజారి మీడియాలో రుద్ర మీద ఫేక్ న్యూస్ రిలీజ్ చేశాడు ఆ పోలీస్. కానీ గిరీష్ ఊహించలేదు రుద్ర ఆ న్యూస్ని క్షణాల్లో ఆపి మరెక్కడా టెలికాస్ట్ కాకుండా చేస్తాడని. ఆ విషయం తెలియగానే అగ్గి మీద గుగ్గిలమయ్యాడు గిరీష్. ఎలారా నువ్వింత ఫాస్ట్గా నేను వేసే స్టెప్ని అడ్డుకోగలుగుతున్నావు?
నా శత్రువే అయినా నీ తెలివికి నీ స్టామినాకి ఫిదా అయ్యాను రుద్ర అని మనసులో అనుకున్నాడు గిరీష్. అప్పుడే రుద్ర నుండి ప్రాణాలు కాపాడుకుని తప్పించుకొచ్చిన బసవ గిరీష్కి ఫోన్ చేశాడు. కొత్త నెంబర్ నుండి తన పర్సనల్ నెంబర్కి కాల్ రావడంతో ఎవరో బాగా తెలిసిన వాళ్ళే చేస్తుంటారని రిసీవ్ చేశాడు గిరీష్. అయ్యా, నేను బసవని. ఆ రుద్ర నేనున్న ప్లేస్ కనిపెట్టి నన్ను చంపబోయాడు. వాడి నుండి తప్పించుకుని మన అడవిలోని డేన్కొచ్చాను. కానీ ఇక్కడెవరూ లేరేంటి? ఏం జరిగింది అని అనుమానంగా అడిగాడు బసవ. రుద్ర చేతిలో బసవ చావబోయాడనే మాట విని షాక్ అయ్యాడు గిరీష్. ఏమంటున్నావు బసవ? ఆ రుద్ర నిన్ను చూశాడా? నువ్వు వాడిని చంపకుండా పోవడం ఏంటి? శత్రువు కళ్ళెదురుగా వస్తే వదిలేసావా? నీ నుండి నేను కలలో కూడా ఇది ఊహించలేదు బసవ అని డిసప్పాయింట్ అయ్యాడు గిరీష్. బసవ అసహనంగా భావించి సైలెంట్గా ఉన్నాడు. సరే, జరిగిందేదో జరిగింది వదిలే అంటూ అక్కడేం జరిగిందో బసవకు మొత్తం చెప్పాడు గిరీష్. బసవ, నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేయ్, ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి ఫోన్ కట్ చేసి సోఫాలో పడ్డాడు గిరీష్. స్నానం చేసి వచ్చిన కళ్యాణ్, ఓయ్ మేడం, ఎప్పుడు వంటింట్లో పనులే కాదు, అప్పుడప్పుడు నా పనులు కూడా చూడు అంటూ టవల్తో వచ్చిన కళ్యాణ్ని అలా అర్ధనగ్నంగా చూసి సిగ్గుతో తల తిప్పేసిన సురేఖ, ఇప్పుడు మీకేం చేసి పెట్టాలండి అంది. ఇలా రా చెప్తా అంటూ ఆమె చేతిని పట్టి తన ఎదురుగా నిలబెట్టుకుని తన గడ్డం పట్టి పైకెత్తి, మన మధ్య అన్నీ జరిగిపోయాక కూడా నన్ను ఇలా చూడటానికి ఇంత ఇబ్బంది పడాలా అని నవ్వుతూ అడిగాడు కళ్యాణ్ సురేఖని. తన ప్రమేయం లేకుండానే కిందకి వాలిపోతున్న ఆమె కనురెప్పల మీద ముద్దు పెట్టిన కళ్యాణ్, నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే నాకు ఇంకేదో కావాలనిపిస్తుంది శ్రీమతి, కాస్త ఈ సిగ్గుని తగ్గించుకో అని టీస్ చేస్తూ బెడ్ మీద కూర్చుని ఆమె చేతిలో టవల్ పెట్టిన అతను, ఏం చేయాలని అడిగావుగా, ప్రస్తుతానికి నా తల తుడు చాలు. ఇప్పుడు మనం రొమాన్స్ మొదలు పెడితే ఇంట్లో అందరూ ఉన్నారు, బాగోదు అని అల్లరిగా నవ్వాడు కళ్యాణ్. సురేఖ అతని మాటలకి మరింత సిగ్గుతో ముడుచుకుపోతూ టవల్తో అతని తల మీద తడి తుడిచి డ్రెస్ అందించి అతను రెడీ అయ్యేదాకా అక్కడే నిలబడింది సురేఖ. హెయిర్ సెట్ చేసుకుంటున్న కళ్యాణ్ మిర్రర్లో నుండి ఆమెని చూస్తూ, మనం రేపు తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాం కదా, మన లగేజ్ అంతా సర్దే, తర్వాత అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అని హైరాణ పడతావు అన్నాడు. సురేఖ సరే అని తలూపి, ఏమండి, రుద్రేదో ఇంపార్టెంట్ పని ఉంది, అందరూ తొందరగా వచ్చేయాలని చెప్పాడు కదా, ఏంటా పని, మీతో చెప్పాడా అని అడిగింది సురేఖ. లేదు రేఖ, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది కదా, మీ తమ్ముడు ఏదో పెద్దగా ప్లాన్ చేసినట్టున్నాడు, చూద్దాం అని నవ్వుతూ అన్నాడు కళ్యాణ్. డల్గా మారిన బబ్లుని సాహితీ రామ్ ఆటలతో హుషారు తెప్పించారు. లచ్చీ రంగల్ని కూర్చోబెట్టి పిల్లల చదువు కోసం వాళ్ళని తమతో సిటీకి పంపమని అడిగింది సువర్ణ. పిల్లల్ని చూడకుండా ఉండలేమని వాళ్ళు కూడా తమని విడిచుండలేరని చెప్పి సున్నితంగా తిరస్కరించారు వాళ్ళు. ఉదయం శివాని నిద్ర లేచేసరికి తన గుండెల మీద పడుకున్న బన్నీని చూసి నవ్వుకుని వాడి తల నిమిరి ముద్దు పెట్టి రుద్ర కోసం చూడగా అతడు కనపడలేదు. ఎంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడు అనుకుని బన్నీని సరిగ్గా పడుకోబెట్టి లేచి వాష్రూమ్కి వెళ్ళొచ్చిన శివాని రూమ్ బయట రాగానే అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయింది. ఇల్లంతా ఫుల్గా పూలతో డెకరేషన్ చేసింది. ఇంటి నిండా ఎవరెవరో తిరుగుతున్నారు. శివాని బయటకు వచ్చేసరికి అప్పుడే లిఫ్ట్లో నుండి వచ్చాడు రుద్ర. ఆ వెనకే చేతిలో ట్రేతో వచ్చిన వరం, శివమ్మ లేచావా, లోపలికి పదమ్మా, నీకు నగలు పెట్టాలి అని నవ్వుతూ చెప్పింది. రుద్ర, ఏం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళంతా ఎవరు, ఇల్లంతా డెకరేషన్ చేశారు దేనికి అని వరుసగా క్వశ్చన్ చేసింది శివాని. ఆమెని రూమ్లోకి తీసుకొచ్చిన రుద్ర బెడ్ మీద కూర్చోబెట్టి, ఫస్ట్ ఈ పాలు తాగు, తర్వాత నీ డౌట్స్ నేను తీరుస్తాను. వరం, నువ్వు వెళ్ళి తన స్నానానికి కావాల్సినవి రెడీ చేయిపో అని ఆవిడ్ని పంపాడు. పాలు తాగిన శివాని లిప్స్ తుడిచి వెళ్ళి స్నానం చేసిరా అని పంపించాడు రుద్ర. అడిగినా చెప్పడని అర్థమై లేచి స్నానానికి వెళ్ళింది శివాని. ఆమె వచ్చేసరికి బెడ్ మీదున్న 2 కవర్స్ కనిపించాయి. అప్పటికే బన్నీని ఎత్తుకుని వెళ్ళాడు రుద్ర. శివానికి తలారా స్నానం చేయించి సున్నిపిణితో ఒళ్ళంతా రుద్ది జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చింది వరం. శివాని జుట్టు తడి లేకుండా నీట్గా తుడిచి మేడ్ తెచ్చిన సాంబ్రాణి వేసిన వరం ఇక తన పని అయిపోయిందని బయటకు వెళ్ళింది. తన కోసం బెడ్ మీద పెట్టిన కవర్స్ ఓపెన్ చేసిన శివాని మరింత ఆశ్చర్యపోయింది. మెరిసిపోతున్న స్వచ్ఛమైన గోల్డ్ జరీతో నేచిన మెరూన్ కలర్ పట్టు చీర, దానికి సెట్ అయ్యే డైమండ్ సెట్స్ ఉన్నాయి. చీర చాలా స్మూత్గా బరువు లేకుండా బంగారంతో నేసారడానికి గుర్తుగా మెరిసిపోతుంది చీర. తన కోసమే రుద్రిలా రెడీ చేయించాడని అర్థమై భర్త ప్రేమకు మరోసారి మురిసిపోయింది శివాని.
ఒక అమ్మాయి డోర్ నాక్ చేసి, మేడం నేను బ్యూటీషియన్ని, లోపలికి రావచ్చా అని అడిగిందామే. శివాని రమ్మని చెప్పడంతో లోపలికి వచ్చిన బ్యూటీషియన్ శివానీని పెట్టీకోట్ బ్లౌజ్ వేసుకురమ్మని డ్రెస్సింగ్ రూమ్కి పంపించింది. శివాని వచ్చిన తర్వాత చీరని మోడ్రన్గా శివాని కంఫర్ట్గా ఉండేలా కట్టి లైట్గా మేకప్ వేసింది. ఆమె పొడవాటి జడని అందంగా అల్లి బరువు తక్కువగా ఉండేలా పూల జడ వేసిన తర్వాత నగలు కూడా పెట్టేసి కాళ్ళకి చేతులకి పారాని పెట్టింది. ఆమె పని అవ్వగానే, మేడం ఒకసారి అద్దంలో చూసుకోండి, ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి చేస్తాను అని వినయంగా అడిగింది. శివాని అద్దంలో చూసుకోగానే తనకి తానే కొత్తగా ఉన్నట్టు అనిపించి నవ్వుతూ అంతా ఓకే అని చెప్పి ఆమెని పంపేసింది. బ్యూటీషియన్ వెళ్ళిన వెంటనే లోపలికొచ్చిన రుద్ర డోర్ దగ్గర నుండి శివానీనే చూస్తూ అలాగే నిలబడిపోయాడు. అతని చూపులకు శివాని సిగ్గుపడుతూ, ఏంటలా కొత్తగా చూస్తున్నావు, బాగోలేనా రుద్ర అని నవ్వుతూ అడిగింది. రుద్ర చిన్న స్మైల్తో ఆమె దగ్గరకొచ్చి తన కళ్ళకున్న కాటుక తీసి ఆమె చెవి వెనక పెట్టి బేబీ బంప్ పైన దిష్టి చుక్క పెట్టి మౌనంగా భార్యను హత్తుకున్నాడు రుద్ర. ఆ పట్టులోనే అతని ప్రేమేంటో అర్థమై అతని చుట్టూ చెయ్యేసి, నాకు శ్రీమంతం చేయడానికి ఇంత హంగామా చేశావా అని ఎమోషనల్ అవుతూ అడిగింది. శివాని తన తల్లిదండ్రులు బ్రతికుంటే వాళ్ళే ఎంతో సంబరంగా ఈ వేడుక చేసేవారు. ఇప్పుడు తనకంటూ ఉంది అత్తింటి వాళ్ళే. తనకి తన వాళ్ళని దూరం చేసిన ఆ దేవుడు అనుకోని వరంలా రుద్రని తన భర్తగా ఇచ్చాడు. తనిది కావాలని నోరు తెరిచి అడగకముందే తన మనసు తెలుసుకుని అన్నీ తన కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టే భర్త దొరికినందుకు ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి శివానీకి. ఎంతమందికి ఉంటుంది ఇంతటి అదృష్టం? ఆమె కంటి తడి అతని ఛాతికి తగలగానే శివాని దూరం జరిపి చిరుకోపంగా, ఏంటే ఇది, పాప మా బ్యూటీషియన్ కష్టపడి మేకప్ వేస్తే ఏడ్చి దాన్ని పాడు చేసుకుంటావా అని చిన్నగా కసిరాడు రుద్ర. అతనికి తెలుసు ఆమె మనసు ఇప్పుడు ఏం ఫీల్ అవుతుందో. దాని నుండి డైవర్ట్ చేయడానికే ఆ మాటలు. శివాని నవ్వి టిష్యూతో కళ్ళ కింద తడి తుడుచుకుని, కన్నయ్య ఎక్కడున్నాడు, వాడిని ఎక్కడొదిలావు అని బన్నీ కోసం అడిగింది. వాడిని నాన్న రెడీ చేస్తున్నాడు కానీ ఆకలిస్తుందా అని ప్రేమగా అడిగాడు రుద్ర. లేదు అని అంటున్న శివాని నుదుటిపై ముద్దు పెట్టామని బెడ్ మీద కూర్చోబెట్టి, నువ్విక్కడే ఉండు, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను, ఎప్పుడే బయటకు వస్తే అందరి దృష్టి నీకు తగులుతుంది అన్నాడు రుద్ర. అతని మాటలకి శివాని నవ్వుతూ చూసింది. ఏంటి అలా చూస్తున్నావు, నేను అందంగా ఉంటానని తెలుసు, నువ్వు ఇలా చూసి నిరూపించాల్సిన పని లేదు అంటూ టీస్ చేశాడు రుద్ర ఆమెను. రుద్ర ఫేస్ రెండు చేతులతో పట్టుకున్న శివాని అతని తనని బెండ్ చేసి నుదుటిన ముద్దు పెట్టి కాసేపు తన పెదవులను అక్కడే ఉంచింది. రుద్ర నవ్వుతూ తిరిగి ఆమెకి ముద్దులు పెట్టి మాటలేమీ లేకుండానే కాసేపు తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఫోన్ చేసి టిఫిన్ రూమ్కే తీసుకురమ్మని కిచెన్ స్టాఫ్కి ఆర్డర్ వేశాడు రుద్ర. అప్పుడే మమ్మా అంటూ పరుగునొచ్చాడు బన్నీ. వాడికి బుల్లి పంచకట్టి వైట్ షర్ట్ పైన పులిగోరు చైన్ వేసి రెడీ చేశారు ప్రతాప్ గారు. కొడుకును అలా చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. రేయ్, ఎవర్రా ఇలా రెడీ చేసింది అని నవ్వుతూ అడిగాడు రుద్ర. అరే కన్నా, సూపర్గా ఉన్నావు నాన్న అంటూ బన్నీని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టి కాటుకు తీసి వాడి చెవి వెనక దిష్టి చుక్క పెట్టింది శివాని. మమ్మ, నువ్వు కూడా సూపర్ ఉన్నావు, నేను కూడా ఇలా చుక్క పెడతాను అని బన్నీ అనగానే రుద్ర వాడిని ఆపి, దానికి నేను పెట్టాను కానీ నువ్వేం చేయకు అన్నాడు. శివాని మురిసిపోయింది కొడుకు ప్రేమ చూసి. బంగారం, నీకు ఇవన్నీ ఎవరు చేశారు కన్నా అని చైన్ చూస్తూ అడిగింది. తాతయ్య నన్ను ఇలా రెడీ చేశాడు మమ్మ, ఎలా ఉన్నా నీ గెటప్లో అని ఎగ్జైటింగ్గా అడిగాడు బన్నీ శివానీని. రే, నేను నిన్ను అడిగితే ఆన్సర్ చెప్పావు కానీ మీ అమ్మకు అన్నీ చెప్తావు, అడుగుతావు కదా అని అలక చూపించాడు రుద్ర. అప్పుడు రుద్ర వైపు చూశాడు బన్నీ. తను ఎలా ఉన్నాడో చెప్పమన్నట్టు. బలుపు ఎదోకి అని మనసులో తిట్టుకున్న రుద్ర, నాకన్నా ఏం బాలేవు కానీ పర్లేదు, ఓ మాదిరిగా బాగున్నావులే అని వాడిని ఉడికించాడు రుద్ర. బన్నీకి తండ్రి కావాలని తనని తక్కువ చేస్తున్నాడని అర్థమై శివాని వైపు చూశాడు ఏడుపు మొహంతో. అబ్బా రుద్ర, నువ్వెందుకు ఎప్పుడు చూడు నా బిడ్డను ఏదో ఒకటి చేసి వాడిని ఏడిపిస్తావు? మీ డాడీ అబద్ధం చెప్తున్నాడు కన్నయ్య, ఆయన నిన్ను టీస్ చేయడానికి అలా అన్నాడు. నువ్వు చాలా చాలా బాగున్నావు, నిజం చెప్పాలంటే మీ నాన్నకంటే నువ్వే బాగుంటావు బంగారం అంటూ శివాని కొడుకు నుదుటిన ముద్దు పెట్టగానే వాడి ఫేస్ వెలిగిపోయింది. గర్వంగా రుద్ర వైపు చూశాడు. రుద్ర నవ్వుతూ వాడిని ఎత్తుకుని, ఇప్పుడు సార్ ఎందుకు ఇలా రెడీ అయ్యారు, గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా వస్తున్నారా అని అడిగాడు. నా గర్ల్ ఫ్రెండ్ ఆల్రెడీ వచ్చేసిందిగా అని వాడు పొగరుగా సమాధానం చెప్పాడు బన్నీ. వీలిడంత లేవు, నీకప్పుడే గర్ల్ ఫ్రెండా, ఎవర్రా అని ఆశ్చర్యంగా అడిగాడు
రుద్ర బన్నీని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.